సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి విద్యుత్ సబ్ స్టేషన్స్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ట్రైనింగ్ ఇచ్చి కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ని అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడమే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేటది కనుక ఆల్రెడీ మార్చ్ 7th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటది కనుక మార్చ్ 26th వరకు కూడా ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటది కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఇక ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక మార్చ్ 26, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థినట్లు కనుక 26 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 29 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 31 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి ఇనీషియల్గా మనకి 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అండర్గో 1 year ఆఫ్ ఓరియంటేషన్ ట్రైనింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద NPCL ట్రైనింగ్ ఫెసిలిటీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ట్రైనింగ్లో కూడా మనకి మంత్లీ వచ్చేసరికి 55,000 per month శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. దీంతోపాటు మనకి అడిషనల్గా వన్ టైం బుక్ అలవెన్సెస్ కింద 18,000, లాడ్జింగ్తో పాటు బోర్డింగ్ అకామిడేషన్ అంతటినీ కూడా ఇక NPCL అనేటువంటి యొక్క సంస్థ అనేది మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి ట్రైనింగ్లోనే వచ్చేసరికి 75,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ విల్ బి అపాయింటెడ్ యాజ్ సైంటిఫిక్ ఆఫీసర్ సి ఇన్ గ్రూప్ ఏ యాజ్ డీటెయిల్డ్ బిలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి ఎవరైతే సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ నుంచి మనకి సైంటిఫిక్ ఆఫీసర్ సి హోదాకి అయితే మిమ్మల్ని కన్వర్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి బేసిక్ పేనే లెవెల్ 10th ప్రకారం 56,100 రూపీస్తో పాటు ఏ అలవెన్సెస్ని మనకి అడిషనల్గా పే చేస్తారని చూసుకున్నట్టయితే కనుక ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్, సైట్ లొకేషన్ అలవెన్సెస్తో పాటు లీవ్ ట్రావెల్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్తో పాటు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ ఏ అలవెన్సెస్ని ప్రొవైడ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి కంప్లీట్గా లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 1 lakh వరకు కూడా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో పోస్టుల వరకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ విభాగంలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక టోటల్గా మనకి 10 వేకెన్సీ అనేవి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క వేకెన్సీలో ఓపెన్ కేటగిరీ వరకు 4 వేకెన్సీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 1, ఎస్సీ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్తో పాటు ఓబీసీ క్యాండిడేట్స్కి 3 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో ఓపెన్ కేటగిరీలో మనకి వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్కి చెందినా సరే ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎస్ఎస్ఎల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేటదే కనుక మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే BA ఆర్ బీటెక్ అండ్ BSc ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి డిసిప్లిన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డిసిప్లిన్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ అండ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్ అండ్ ఫైర్,
ఇండస్ట్రియల్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో మినిమం 60% ఆఫ్ మార్క్స్తో బీఈ ఆర్ బీటెక్ అనేది కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 స్టేజెస్లో ఇక సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ 1లో వచ్చేసరికి మనకి ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. 120 మినిట్స్ పాటు కూడా ఇక టెస్ట్ అనేది మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫై మార్క్స్ అనేవి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే కనుక 100 మార్క్స్, రిజర్వ్డ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అయితే కనుక 90 మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. సో సిలబస్ విషయానికి వచ్చేటైతే కనుక ద ఆన్లైన్ టెస్ట్ విల్ కన్సిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ సిలబస్ అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫైర్ ఇంజనీరింగ్ ఫండమెంటల్స్, కెమిస్ట్రీ ఆఫ్ ఫైర్, కాంబినేషన్ ప్రాసెస్, లిమిట్స్ ఆఫ్ ఫ్లాంబిలిటీ, ఫ్లేమ్ స్ప్రెడ్, ఎఫెక్ట్స్ ఆఫ్ హీటు, ఫైర్ రెసిస్టెన్స్, ఫైర్ లోడ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఇక్కడ టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రిలేటెడ్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టేజ్ 2లో ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్స్తో పాటు ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి కాల్ లెటర్స్ ఒక ఇన్ఫర్మేషన్ అంతటిని ఇక ఆఫీషియల్ వెబ్సైట్లోను, నెక్స్ట్ ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఈమెయిల్ ఐడి అనేది ఏదైతే ఉంటుందో ఆ ఈమెయిల్కి ఇక ఇన్ఫర్మేషన్ అనేది ఇంటిమేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. పర్సనల్ ఇంటర్వ్యూ అనేటువంటి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనం సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇదే సంస్థలో అట్లీస్ట్ 3 ఇయర్స్ వర్క్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది ఉంటుంది. ఒక బాండ్లో అయితే మీరైతే సైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.